Helikopter, helikopter. Helikopter, helikopter. Helikopter, helikopter. ట్వంటీ 25 అయిపోయింది. కొన్ని రోజుల్లో 2026 లోకి ఎంటర్ అవబోతున్నాం. ఎవడో ఎర్త్ ని ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టినట్టు భూమి గిర్రమని తిరిగేస్తుంది. రోజులన్నీ ఉత్తనే గడిచిపోతున్నాయి. సరే తిరిగితే తిరిగిందలే కానీ ఈ మొత్తం ఇయర్ లో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా ఏది ఆలోచించండి. 10 seconds. ఓకే, నాకు ఈ ఇయర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా మహావతార్ నరసింహ. మొత్తం ఇయర్ లో ఒక్క లైవ్ యాక్షన్ సినిమా కూడా ఈ యానిమేషన్ సినిమా ఇచ్చిన హై ఇవ్వలేకపోయాయి. 40 crores తో తీస్తే 300 crores ప్లస్ కలెక్ట్ చేసి మోస్ట్ ప్రాఫిటబుల్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ అయ్యింది. ఈ ఒక్క సినిమాని కానీ లిస్ట్ లోంచి తీసేస్తే మిగతా ఇండస్ట్రీ అంతా షెడ్. 2025 మొత్తం డెడ్. ఎస్, 2022 లో RRR, 2023 లో సలార్, 2024 లో కలికి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ 2025 లో మిస్ అయింది. ప్రతిసారి ఇండియన్ సినిమాలో ఒక బార్ని సెట్ చేసే TFI ఈ ఇయర్ బార్కి వెళ్ళిపోయింది. అదేటి భయ్య ఓజీ కాంతారా మర్చిపోయావా అంటే ఈ రెండు సినిమాలు కొంతమందికి నచ్చాయి, కొంతమందికి నచ్చలేదు. నాకు ఈ రెండు సినిమాలు బాగానే అనిపించాయి కానీ సినిమా చూసాక మైండ్ పోయి ఒక హైలో థియేటర్ నుంచి అయితే బయటికి రాలేదు. మామూలుగానే వచ్చాను. సరే ఈ ఇయర్ పెద్ద సినిమాలు ఏం ఎక్కువ లేవనుకుందాం. చిన్న సినిమాలైనా అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి అంటే అది లేదు. 2023 లో విరూపాక్ష, 2024 లో లక్కీ భాస్కర్, 2025 లో తండేల్. జోక్ చేసా. చిన్న సినిమాలు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదు. ఏదో సినిమాలు వచ్చాయి, ఓటీటీలోకి పోయాయి అంతే. మరి మొత్తం సంవత్సరం అంతా ఏమైందిరా అంటే రాడ్లు, మొత్తం రాడ్లే. ఆల్మోస్ట్ అన్ని సినిమాలు స్క్రాప్ కొట్లోనే ఉన్నాయి. కొన్ని సినిమాలు కన్ఫర్మ్ వస్తామని ముందే తెలిసిపోతాయి. అవి ఫ్లాప్ అయినా ఏమనిపించదు. కానీ కొన్ని ఉంటాయి అప్పటి వరకు ఆశ పెట్టి లాస్ట్ లో హ్యాండ్ కూడా కాదు డైరెక్ట్ గా లెగ్గే ఇస్తాయి. మ్యూజిక్. ఇయర్ స్టార్ట్ అవగానే ఫస్ట్ బిగ్ రిలీజ్లన్నీ సంక్రాంతికే ఉంటాయి. అలాగే 2025 సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అనిల్ రావుపూడి మ్యాగ్నమ్ ఆపస్ దెబ్బకి ఈ 2 సినిమాలు కొట్టుకుపోయాయి. డాకుకి మంచి ఓపెనింగ్ వచ్చినా సరే ఏదో ట్రై చేసి దగ్గర వరకు వచ్చి జస్ట్ లో బ్రేక్ ఈవెన్ మిస్ అయింది. ఇక గేమ్ చేంజర్ అయితే నాకు అర్థం కాలేదు సార్. నాకు 10th క్లాస్ లో మ్యాథ్స్ 10 points వచ్చాయి కానీ ఈ లెక్క ఏంటో అర్థం కాలేదు. అంటే సినిమా 2 days ఆడిందా? ఓకే, అయినా ఈ సినిమా గురించి ఏం చెప్తాం. భారతీయుడు 2 చూసినోడు ఎవడైనా ఈ సినిమా హిట్ అవుతుంది అనుకుని ఉంటే ఆడికన్నా ఎర్రోడికి భూమి మీద ఎవడో లేనట్టే. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో ఊరికినే జాబ్లు మారిపోవడం, మోకోబాట్ విధ్వంసం, దద్దరిల్ల దోప్ కాన్సెప్ట్. సాంగ్స్ పిక్చరైజేషన్ లో పెట్టిన శ్రద్ధలో ఒక 10% అయినా స్క్రిప్ట్ రాసినప్పుడు పెట్టుంటే రిజల్ట్ వేరేలా ఉండేది. ఈ సినిమాకి 5 hours ఫుటేజ్ షూట్ చేశారని విన్నాం. థియేటర్ కట్ లోనే ఇలాంటి సీన్లు ఉన్నాయంటే ఇక లేపేసిన 2 hours లో ఇంకెంత రాత్ సీన్లు ఉన్నాయో. లేకపోతే అప్పన్ ట్రాక్ లేపేసి దోప్ ట్రాక్ ఉంచారా? సరదాగా స్నైడర్ కట్ లా శంకర్ కట్ ఏదో వదలండి సార్, మేము చూస్తాం. వన్ ఆఫ్ ద ఇండియాస్ బెస్ట్ డైరెక్టర్. ఎన్నో లెజెండరీ సినిమాలు తీసిన శంకర్ గారు ఇలాంటి సినిమాలు తీశారంటే ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. నెక్స్ట్, అక్కడ డైరెక్టర్ సరిగ్గా సినిమా తీయలేదు. ఇక్కడ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో బిజీ. క్రిష్ గారు ఘాటి సినిమాకు మూవ్ అయిపోయారు. ఆగిపోయిన ప్రాజెక్ట్ ని రూల్స్ రంజన్ డైరెక్టర్ జ్యోతికృష్ణ గారు మెల్లగా కంప్లీట్ చేశారు. డైరెక్టర్లే మారిపోయి ఇంత పెద్ద మూకీ జరిగితే ఇక ప్రాజెక్ట్ ఏమవుతుంది? ఏమవ్వాలో అదే అయ్యింది. అయినా ఈ సినిమా అస్సామే అని ముందే అందరికీ తెలుసు, ఇంక్లూడింగ్ పీకే ఫ్యాన్స్. సరే పోనీ వాళ్ళైనా వాళ్ళకి ఇష్టమైన స్టార్ ని ఒక మంచి వారియర్ రోల్ లో చూద్దామని సినిమాకి వెళ్దాం అనుకుంటే పెద్ద మోసమే ఇది. అయినా కసంతా ఓజీకి చూపించారులే, అది వేరే విషయం. ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో వర్స్ట్ VFX అనగానే మనకు గుర్తొచ్చే ఒకే ఒక మహానుభావుడు ఓం రౌత్. ఆది పురుషునే మించిన రాడ్ రంబోలా VFX ఈ సినిమాలో ఉంటాయి. సగం సినిమాని డూప్ తో తీసి హెడ్ రీప్లేస్మెంట్ చేసి దొరికిశారు. ఈ సినిమాకి ఇంకో రికార్డు కూడా ఉంది. హరిహర వీరమల్లు ఇస్ ద ఓన్లీ మూవీ దట్ హ్యావ్ 3 climaxes. థియేటర్ కట్ ఫస్ట్ డే ఒకటి, థర్డ్ డే ఇంకోటి, ఓటీటీలో ఇంకొకటి. ఈ డ్యామేజ్ కింద మీద పడి కవర్ చేశారు. ఇక ఇంకేం సీక్వెల్లే. నెక్స్ట్, పిస్తా డాలో, యుగానికి ఒక డాలో, ఛత్రపతి డాలో, రెట్రో కూడా డాలో. మన వేడివేడి కింగ్డమ్ రెడీ.
ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదు, ఆ జైల్ సీన్ వరకు బాగానే ఉంటది. అక్కడ నుంచి అంతా అస్సామే. పోనీలే హీరోయిన్ అయినా చూద్దాం అంటే మొత్తం సినిమాలో 5 నిమిషాలు కూడా ఉండదు. ఉన్న ఒక్క సాంగ్ ని లేపేసి మనతో టార్చర్ కి స్పెల్లింగ్ రాయిస్తారు. డైరెక్టర్ గౌతమ్ ముందు 2 సినిమాలు స్ట్రాంగ్ డ్రామా ఉంటది, కానీ ఈ సినిమాలో అటెన్షన్ అంతా డ్రామా మీద కాకుండా హీరోయిజం ఎలివేషన్ మీద పెట్టారు. ఎక్కడ మన కొండన్న ఒక్కడే ఆ షిప్ ని లాగేస్తాడేమో అని భయపడి సచ్చాను. అయినా ఈ సినిమా చూసిన ప్రతిసారి నాకు ఈ మీమే గుర్తొస్తది. సినిమాలో ఒక సీన్ జయమని లేస్తది, నెక్స్ట్ సీన్ పడుకుంటది, మళ్ళీ ఇంకో సీన్ లేస్తది. ఇక ఇప్పుడు ఉంటదిరా మాస్ అనుకునే లోపు మళ్ళీ పడుకుని పోద్ది. ఇదేం సైన్ వేవరా బాబు. నెక్స్ట్ సౌత్ ఇండియా రాక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ నేను. ఆయనకు అందరూ ఫ్యాన్సే. ఈ పాన్ ఇండియా ట్రెండ్ లో పాన్ ఇండియా స్టార్లు లేనప్పుడే ఆయన పెద్ద పాన్ ఇండియా స్టార్. క్రిష్, ధూమ్ 2 అప్పట్లో తెలుగులో ఎలా ఆడాయో తెలియకపోతే తెలియనట్టు ఉండాలి. ఏదో ఆయన పర్సనల్ రీజన్స్ వల్ల ఫిల్మ్స్ పై కాన్సన్ట్రేట్ చేయలేదు, కానీ లేకపోతేనా ఇదంతా వదిలేసి డామినేట్ చేసాడని ఒకటే గోల. ఎన్టీఆర్ గారు స్టేజ్ మీద ఒప్పుకున్నారు, ఇండియాస్ బెస్ట్ డాన్సర్ హృతిక్ అని. ఇంకెక్కడ డామినేషన్. మనకంటే గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అయినా సరే హృతిక్ కాకుండా ఇంకెవరైనా అయితే అసలు ఈ రోల్ ఒప్పుకోరు. చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ సినిమాలు చూసి పెరిగిన నాకే అసలు ఈ ఫ్లాష్ బ్యాక్ ఎవడు రాశాడరా అనిపించింది. పఠాన్ లో ఒక డైలాగ్ ఉంటది, మొత్తం రాలో బెస్ట్ ఏజెంట్స్ కబీర్ అండ్ జిమ్ అని. అసలు కబీర్ ఆర్టే సర్వైవల్. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న ఈజీగా ఎస్కేప్ అయ్యే క్యాపబిలిటీ ఓన్లీ కబీర్ కే ఉంటది. అలాంటోడు ముంబై స్ట్రీట్స్ లో బతకలేకపోయాడు, అన్ని మనోడే కబీర్ కి నేర్పించాడంటే నాకే డైజెస్ట్ అవ్వలేదు. ఇక నార్త్ లో ఏం చూస్తారు. అందులోని సినిమాలో విక్రమ్ క్యారెక్టర్ అంతా విలన్ లానే ఉంటది. మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ సినిమా ఎండింగ్ లో టైగర్ నేసేయాలి, అదే కరెక్ట్. కాకపోతే ఫ్యాన్స్ ఒప్పుకోరని కాపాడేశారు. టైగర్ ఎంట్రీకి బ్యాక్గ్రౌండ్ లో టైగర్ సౌండ్ వేయాలని ఐడియా వచ్చినోడికి ముందు దండేసేయాలి. అసలు అర్థం పర్థం అసలు లాజిక్ లేని యాక్షన్, అన్నిటికీ మించి ఎన్టీఆర్ లాంటి ఫైన్ యాక్టర్ సినిమా అంతా ఒకే ఎక్స్ప్రెషన్ పెడతారని అసలు కల్లో కూడా ఊహించలేదు. మీ బాలీవుడ్ జాతిని సింగిల్ టేక్ యాక్టర్ ని సింగిల్ ఎక్స్ప్రెషన్ యాక్టర్ చేశారు కదరా. ఈ యూనివర్స్ లో అన్ని సినిమాలకి ఒకే టెంప్లెట్. గాల్లో దడదడ ఫైట్లు, బికినీ సీన్లు, ఇవన్నీ చూసి డబ్బులు జల్లే రోజులు పోయాయి. దానికి మాకు స్పెషల్ గా ఇన్స్టాగ్రామ్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఈ ఫామ్ లో జనాలకు అర్థమైంది. అందుకే ఇది ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది. కాలర్ సెంటిమెంట్ వేస్ట్ అయ్యింది. నెక్స్ట్ ఫైనల్లీ బిగ్గెస్ట్ లాలీపాప్ ఆఫ్ ద ఇయర్ 2025. అసలు ఖైదీ విక్రమ్ తీసిన లోకేష్ ఎక్కడా. కూలీలో అనిరుద్ మ్యూజిక్ తప్ప ఏం ఉండదు. కొంతమంది కూలీ ఫ్లాష్ బ్యాక్ మాస్ అన్నారు, ఏవేవో ఎడిట్లు చేశారు. కానీ ఈ ఫ్లాష్ బ్యాక్ కన్నా ఢిల్లీ అలా కూర్చొని 3 నిమిషాలు చెప్పే ఈ మోనోలాగ్ కూలీ ఫ్లాష్ బ్యాక్ కన్నా చాలా ఎమోషనల్ గా ఉంటది. ఎంత విజువల్ గా చూపించినా ఈ కళ కన్నా అందులో ఒక 10% కూడా కాదు. ఏదో డిఏజింగ్ బానే చేశారు అంతే. అయినా ఈ సినిమాకి హీరో అసలు రజనీకాంతే కాదు, ఆయన జస్ట్ క్యామియో చేశారు అంతే. ఈ సినిమాలో హీరో సౌబిన్. సినిమా టైటిల్ దయాల్ ద డామేజర్ అని పెట్టాలి. ఎవడో ఒక మీమే లాస్ట్ కి శృతాసన్ ఫ్లైట్ ఎక్కించాక అక్కడ కూడా దయాలు వదలడని. అలాగా ఉంటది సినిమా. ట్రైన్ లో నుంచి పడిపోయిన దయాలకి ఏం కాదు, ఇన్విన్సిబుల్ దయాల్. ఇలాంటి దయాలను ఆపడానికి తాత దగ్గర 18 మంది ప్రొఫెషనల్స్ ఉన్నా వాళ్ళని మ్యాన్షన్ లో పడుకోబెట్టి కూతుర్ని కాపాడడానికి 3 ఉల్ఫాగాల్ని పంపిస్తాడు. వాళ్ళేమో ఆవిడతో కలిసి సాంబార్ ఇడ్లీ తింటారు. చేరు అన్నారు. ఆడియన్స్ సర్ప్రైజ్ ఫీల్ అవుతారని చెప్పారు. చాలా సర్ప్రైజ్ అయ్యాం. కుర్చీలో సవాలేసి ఇలాంటి బెప్పన్ సీన్ లో కూడా బక్కోడు ఇంటర్నేషనల్ సరుకు గుద్దుతాడు. ఎక్స్ట్రీమ్లీ వేస్టెడ్. అయినా ఇటు రాబయ్యా. పెళ్లి వదిలేసి పెళ్లి కూతురు రికార్డింగ్ డాన్స్ చేయాలనే థాట్ మీకు ఎలా వచ్చింది అసలు? ఒకప్పుడు సాంగ్సే లేకుండా సినిమా తీసిన లోకేష్ ఇలా చేశాడంటే అసలు నమ్మలేకపోయా. ఈ సినిమా ఎలాంటి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అవుతుందేమో అని ముందు ఈ వీడియోలోనే గెస్ట్ చేశా. అలాగే అయ్యింది. 1000 crores ఎలాగైనా కావాలని అన్ని ఇండస్ట్రీస్ నుంచి స్టార్స్ ని దించేస్తే ఇలాగే అవుతుంది. సైమన్ అన్నారు, బ్రోటల్ అన్నారు, ఈజ్ ద డేంజర్ అన్నారు, 7 times స్టోరీ సిట్టింగ్ అన్నారు. లాస్ట్ కి అసలు స్క్రీన్ స్పేసే లేదు. అయినా ఎల్సీయూని కంటిన్యూ చేయకుండా మధ్యలో ఇదంతా ఎందుకు? ఎల్సీయూ వల్ల ఫుల్ క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ ను వాడుకొని అందరికి ఎల్సీయూ ఆపేసి ఏదో ఒక స్క్రాప్ తీసేద్దాం, హీరో కూడా అయిపోదాం అన్నట్టుంది. నాకు లోకేష్ అంటే చాలా ఇష్టం. ఖైదీ ట్రైలర్ చూసి ఇదేదో బుర్రపాటు సరుకులా ఉందని థియేటర్ కి వెళ్లి సినిమా చూసి 2 days మనిషిని కాలేక నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి ఈ సినిమాని థియేటర్ లో మిస్ అవ్వద్దు అని చెప్పాను. విక్రమ్ కి
వెళ్ళి అసలు హీరోయే లేకుండా సగం సినిమా తీసి ఒక ముసలోడు క్యారెక్టర్ ని అంత మాస్ గా ఎలా రాశాడని ఏదేదో అయిపోయాను. లోకేష్ ఇలా అయిపోతాడని అస్సలు అనుకోలేదు. నెక్స్ట్ తగ్ లైఫ్ అనే రాడ్ మీద ఒక ఫుల్ వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇవే కాదు ఇంకా చాలా రాడ్లు ఉన్నాయి. లైలా, జాక్, తమ్ముడు, దిల్ రోబా, రాబిన్ హుడ్ ఇలా ఎన్నెన్నో. 2025 అయితే సినిమాకి వెరీ బ్యాడ్ ఇయర్. ఇక 2026 ఎలా ఉంటుందో చూడాలి. వీడియో పెట్టి చాలా రోజులైంది కాబట్టి లైక్ ఇట్ అండ్ హైప్ ఇట్. చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.